ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. రోమా పత్రికను మనం అధ్యయనం చేసుకుంటున్నాము. రోమా 10వ అధ్యాయము 1-4 వచనాలు. దీన్ని ఆధారం చేసుకొని పాఠం యొక్క పేరు ఇశ్రాయేలు రక్షణ కొరకు పౌలు యొక్క ఆకాంక్ష. దీంట్లో 15 ప్రధాన అంశాలు కలవు మరియు ఉప అంశాలు కూడా కలవు. మీరు గమనించగలరని మనవి చేస్తున్నాం. మొదటి ప్రధాన అంశము రక్షణ కొరకు హృదయపూర్వకమైన ఆకాంక్ష. 10వ అధ్యాయం 1వ వచనం. ఉప అంశం మొదటిగా వ్యక్తిగత ఆకాంక్ష. పౌలు ఇశ్రాయేలు రక్షణ కొరకు తన ప్రగాఢమైన ఆకాంక్షను వ్యక్తపరచడంతో ప్రారంభిస్తాడు. ఇది సాధారణమైన కోరిక కాదు, కానీ అతని హృదయం నుండి వచ్చిన ఒక నిజమైన భారం. దేవుని సార్వభౌమాధికారాన్ని వివరించిన తర్వాత కూడా పౌలు ఉదాసీనంగా ఉండడు. దానికి బదులుగా అతను తన ప్రజల రక్షణ కొరకు ఆకాంక్షించడం కొనసాగిస్తాడు. దేవుని సార్వభౌమాధికారంపై విశ్వాసం మానవ శ్రద్ధను తొలగించిందని, కానీ దానిని బలపరుస్తుందని ఇది చూపిస్తుంది. అతని ఆకాంక్ష తప్పిపోయిన వారి పట్ల నిజమైన ప్రేమను మరియు కరుణను ప్రతిబింబిస్తుంది. నిజమైన ఆధ్యాత్మిక అవగాహన ఇతర ప్రగాఢమైన శ్రద్ధ చూపే హృదయానికి దారి తీస్తుందని ఇది బోధిస్తుంది. రెండవ ఉప అంశము ప్రేమలో పాతుకుపోయిన భారం. పౌలు యొక్క శ్రద్ధ నిరాశ లేదా కోపం మీద ఆధారపడి లేదు, కానీ ప్రేమ మీద ఆధారపడి ఉంది. అతను వారి మేలును, అంటే వారి రక్షణను కోరుకుంటాడు. స్వార్థ ప్రకటన బాధ్యతతో కాకుండా ప్రేమతో ప్రేరేపించబడాలని ఇది మనకు గుర్తు చేస్తుంది. దేవుని కృపచే రూపాంతరం చెందిన హృదయం నుండి ఇతరుల పట్ల నిజమైన భారం ప్రవహిస్తుంది. రెండవ ప్రధాన అంశం ప్రార్థనకు ప్రాధాన్యత. 10:1. మొదటి ఉపాంశం దేవునిపై ఆధారపడటమే ప్రార్థన. పౌలు వారి రక్షణను కోరుకోవడమే కాకుండా దానికోసం ప్రార్థిస్తాడు కూడా. ఇది దేవునిపై అతని ఆధారపడడాన్ని చూపిస్తుంది. రక్షణ అనేది అంతిమంగా దేవుని కార్యమని, మానవ ప్రయత్నం కాదని అతను గుర్తిస్తాడు. హృదయాలను దేవుడు మాత్రమే మార్చగలడని ఒప్పుకోవడమే ప్రార్థన. రెండవ ఉపాంశం ప్రార్థన మరియు సువార్త రెండు కలిసి. ప్రార్థన మరియు సువార్త రెండు కలిసి సాగాలని పౌలు ఉదాహరణ చూపిస్తుంది. మనం కేవలం మానవ పద్ధతులపై ఆధారపడలేము. మనం దేవుని జోక్యాన్ని కోరాలి. ప్రభావవంతమైన పరిచర్య ప్రార్థనతోనే ప్రారంభం అవుతుందని ఇది బోధిస్తుంది. మూడవ ప్రధాన అంశం జ్ఞానము లేని ఆసక్తి. 10వ అధ్యాయం 2వ వచనం. మొదటి ఉపాంశం నిజమైన ఆసక్తి. ఇశ్రాయేలులకు దేవుని పట్ల ఆసక్తి ఉందని పౌలు ఒప్పుకుంటాడు. వారు మతం విషయంలో ఉదాసీనంగా లేదా నిర్లక్ష్యంగా లేరు. వారి అభిరుచి నిజమైనది మరియు నిష్కపటమైనది. కేవలం నిష్కపటత్వం మాత్రమే సరిపోదని ఇది చూపిస్తుంది. రెండవ ఉపాంశం తప్పుదారి పట్టిన ఉత్సాహం. వారి ఉత్సాహం జ్ఞానానుసారమైనది కాదు. దానికి దేవుని సత్యం గురించిన సరైన అవగాహన లేదు. ఇది వారి ప్రయత్నాలను నిష్ఫలం చేస్తుంది. ఉత్సాహం అర్థవంతంగా ఉండాలంటే అది సత్యంచే నడిపించబడాలని ఇది బోధిస్తుంది. నాలుగవ ప్రధాన అంశం మతపరమైన అజ్ఞానం యొక్క ప్రమాదం. 10:3. మొదటి ఉపాంశం దేవుని నీతిని గూర్చిన అజ్ఞానం. ఇశ్రాయేలుకు దేవుని నీతిని గురించి తెలియదని పౌలు వివరిస్తున్నాడు. దేవుడు ప్రజలను తన దృష్టిలో ఎలా నీతిమంతులుగా చేస్తాడో వారికి అర్థం కాదు. ఈ అజ్ఞానం సమాచారం లేకపోవడం వల్ల కాదు, కానీ సత్యాన్ని అర్థం లేకపోవడం మరియు అంగీకరించలేకపోవడం వల్ల కలుగుతుంది. రెండవ ఉపాంశం ఒక తీవ్రమైన ఆధ్యాత్మిక సమస్య. ఈ అజ్ఞానం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. దేవుని నీతిని అర్థం చేసుకోకుండా వారు రక్షణ పొందలేరు.
ఇది స్వార్థ సత్యాన్ని తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది. 5వ ప్రధాన అంశం తమ సొంత నీతిని స్థాపించుకోవడం. 10వ అధ్యాయం 3వ వచనం. మొదటి ఉప అంశం నీతిమంతులుగా ఉండడానికి మానవ ప్రయత్నం. దేవుని నీతిని పొందడానికి బదులుగా ఇశ్రాయేలీయులు తమ సొంత నీతిని స్థాపించుకోవడానికి ప్రయత్నిస్తారు. వారు తమ క్రియల మీద మరియు ధర్మశాస్త్ర విధేయత మీద ఆధారపడతారు. ఇది రక్షణ విషయంలో స్వీయ ఆధారపడే వైఖరిని ప్రతిబింబిస్తుంది. 2వ ఉప అంశం స్వీయ నీతి సమస్య. స్వీయ నీతి ప్రమాదకరమైనది, ఎందుకంటే అది దేవుని ఏర్పాటును తిరస్కరిస్తుంది. అది ఒక తప్పుడు భద్రతా భావాన్ని సృష్టిస్తుంది. మానవ ప్రయత్నం దేవుని కృపా స్థానాన్ని భర్తీ చేయలేదని ఇది బోధిస్తుంది. 6వ ప్రధాన అంశం దేవుని నీతికి లోబడడానికి నిరాకరించడం. 13వ వచనం. మొదటి ఉప అంశం లోబడడానికి సంబంధించిన విషయం. వారు దేవుని నీతికి లోబడలేదని పౌలు చెబుతున్నాడు. ఇది ఈ సమస్య కేవలం మేధోపరమైనది మాత్రమే కాకుండా ఆధ్యాత్మికమైనది కూడా అని చూపిస్తుంది. ఇందులో సంకల్పం కూడా ఇమిడి ఉంది. 2వ ఉప అంశం గర్వం ఒక అడ్డంకిగా. లోబడడానికి నిరాకరించడం గర్వాన్ని బయట పెడుతుంది. ప్రజలు తమ సొంత పద్ధతులలో నీతిని సాధించాలని కోరుకుంటారు. ఇది దేవుని మార్గాన్ని అంగీకరించకుండా వాటిని నిరోధిస్తుంది. నిజమైన రక్షణకు వినయం అవసరం. 7వ ప్రధాన అంశం దేవుని నీతి యొక్క అర్థం. మొదటి ఉప అంశం దేవుని నుండి వచ్చే నీతి. దేవుని నీతి అనేది ఆయన అనుగ్రహించేది, మనుషులు సృష్టించేది కాదు. అది విశ్వసించే వారికి ఇవ్వబడుతుంది. 2వ ఉప అంశం సంపాదించుకునేది కాదు, పొందేది. ఈ నీతి విశ్వాసం ద్వారా పొందబడుతుంది. దీనిని క్రియల ద్వారా సంపాదించుకోలేము. ఇది రక్షణ కృపను స్పష్టం చేస్తుంది. 8వ ప్రధాన అంశం ధర్మశాస్త్రమునకు క్రీస్తు లక్ష్యముగా. 14వ వచనం. మొదటి ఉప అంశం ధర్మశాస్త్ర నెరవేర్పు. ధర్మశాస్త్రమునకు క్రీస్తే అంతమని పౌలు ప్రకటిస్తున్నాడు. దీని అర్థం ధర్మశాస్త్రం ఆయనను సూచిస్తుంది మరియు ఆయనలోనే తన నెరవేర్పును పొందుతుంది. ధర్మశాస్త్రం సాధించలేని దానిని ఆయన పూర్తి చేస్తాడు. 2వ ఉప అంశం ధర్మశాస్త్ర ఉద్దేశం. ప్రజలను క్రీస్తు వద్దకు నడిపించడమే ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం. అది పాపాన్ని బయలుపరిచి రక్షకుని అవసరాన్ని తెలియజేస్తుంది. ఇది దేవుని రక్షణ ప్రణాళికలో క్రీస్తు కేంద్ర స్థానంలో ఉన్నాడని చూపిస్తుంది. 9వ ప్రధాన అంశం నీతి కొరకు ధర్మశాస్త్రం యొక్క ముగింపు. 10వ అధ్యాయం 4వ వచనం. మొదటి ఉప అంశం నీతిమంతులుగా తీర్చబడుటకు సాధనము కాదు. ధర్మశాస్త్రం ఇకపై నీతిని పొందుటకు సాధనము కాదు. అది దేవుని ఎదుట ఎవరిని నీతిమంతులుగా తీర్చలేదు. 2వ ఉప అంశం క్రీస్తే ఏకైక మార్గం. నీతి ఇప్పుడు కేవలం క్రీస్తు ద్వారానే వస్తుంది. రక్షణ కేవలం ఆయనలోనే దొరుకుతుందని ఇది నొక్కి చెప్తుంది. 10వ ప్రధాన అంశం విశ్వసించే ప్రతి ఒక్కరికి నీతి. మొదటి ఉప అంశం సార్వత్రిక లభ్యత. విశ్వసించే ప్రతి ఒక్కరికి నీతి అందుబాటులో ఉందని పౌలు నొక్కి చెబుతున్నాడు. అది జాతీయత లేదా నేపథ్యంతో పరిమితం కాదు. 2వ ఉప అంశం విశ్వాసమే షరతు. ఏకైక ఆవశ్యకత విశ్వాసం మాత్రమే. ఇది సువార్త యొక్క సరళతను మరియు అందుబాటును చూపిస్తుంది. 11వ ప్రధాన అంశం ఉత్సాహానికి సత్యానికి మధ్య వ్యత్యాసం. మొదటి ఉప అంశం సత్యము లేని ఉత్సాహం విఫలమవుతుంది. ఇశ్రాయేలు యొక్క ఉత్సాహం రక్షణకు దారి తీయలేదు, ఎందుకంటే దానిలో సత్యం లేదు. కేవలం అభిరుచి మాత్రమే సరిపోదని ఇది చూపిస్తుంది. 2వ ఉప అంశం సత్యమే ఉత్సాహానికి మార్గదర్శనం చేయాలి. నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి ఉత్సాహం మరియు సత్యం రెండు అవసరం. జ్ఞానం, అభిరుచి దేవుని వాక్యం ద్వారా నడిపించాలి. 12వ ప్రధాన అంశం రక్షణ యొక్క వినయ స్వభావం. మొదటి ఉప అంశం గర్వానికి తావులేదు. నీతి దేవుని నుండి వస్తుంది కాబట్టి గర్వానికి స్థానము లేదు. రక్షణ పూర్తిగా కృప ద్వారానే లభిస్తుంది.
రెండవ ఉపాంశం వినయానికి పిలుపు. విశ్వాసులు తమను తాము తగ్గించుకొని దేవుని ఏర్పాటును అంగీకరించాలి. ఇది నిజమైన విశ్వాసానికి అత్యవసరం. 13వ అంశం, ప్రధాన అంశం, క్రీస్తు యొక్క ప్రాధాన్యత. మొదటి ఉప అంశం, క్రీస్తు కేంద్ర బిందువు. దేవుని రక్షణ ప్రణాళికకు క్రీస్తు కేంద్రంగా ఉన్నారు. ప్రతిదీ ఆయననే సూచిస్తుంది. రెండవ ఉప అంశం, క్రీస్తుపై విశ్వాసం యొక్క ఆవశ్యకత. క్రీస్తుపై విశ్వాసం లేకుండా నీతి లేదు. ఇది రక్షకుడిగా ఆయన యొక్క ప్రత్యేక పాత్రను చూపిస్తుంది. 14వ ప్రధాన అంశం, ఆచరణాత్మక అనువర్తనలు. మొదటి ఉప అంశం, తప్పుపోయిన వారి కోసం ప్రార్థించండి. పౌలు యొక్క ఉదాహరణ ఇతరుల రక్షణ కోసం తీవ్రంగా ప్రార్థించమని విశ్వాసులను పిలుస్తుంది. పరిచర్యలో ప్రార్థన అత్యవసరం. రెండవ ఉప అంశం, దేవుని నీతిపై ఆధారపడండి. విశ్వాసులు కేవలం క్రీస్తుని నమ్మాలి మరియు తమ సొంత ప్రయత్నాలపై ఆధారపడకూడదు. ఇది నిజమైన నిశ్చయతకు దారి తీస్తుంది. 15వ ప్రధాన అంశం, ముగింపు. ఉప అంశం, మొదటగా రక్షణ విశ్వాసం ద్వారా కృపచేత కలుగుతుంది. నీతి దేవుని నుండి వస్తుందని మరియు క్రీస్తుపై విశ్వాసం ద్వారా దానిని పొందుతామని ఈ వాక్య భాగం నొక్కి చెబుతుంది. రెండవ ఉప అంశం, స్పందించమని పిలుపు. ఇది ప్రజలను స్వనీతిని విడిచిపెట్టి దేవుని మార్గానికి లోబడి రక్షణ కొరకు కేవలం క్రీస్తుని నమ్మమని పిలుస్తుంది. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.